సినిమా బాగా అనిపించింది, బాగా తీశారు. సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ లైనింగ్ కానీ ఎక్కడా బోర్ అనిపించదు. అండ్ ఇంకా మ్యూజిక్ కానీ తమనైతే చెప్పినట్టుగానే తమిళనాడుకి మనకి ఏంటో తెలియాలన్నాడు కదా. సో యా, ఈ సినిమాతో హీ ప్రూవ్డ్ ఇట్ రైట్. అండ్ యూనో స్టోరీ కానీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా స్టఫ్ ఉండి పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుంటే ఇఫ్ ఇట్ బి ఏ గ్రేట్ మూవీ అనుకుంటే యా, దిస్ ఈస్ ది గ్రేట్ మూవీ ఇన్ సుజిత్ కెరియర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ కెరియర్, ఐ వుడ్ సే దట్. యా, బట్ ఎవరైతే మనం చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి బిగ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ నుంచి, యా, ఆఫ్టర్ జానీ అండ్ ఆల్ దిస్ మూవీస్, యా, దిస్ ఈస్ ది గ్రేట్ మూవీ. మెస్మరైజింగ్ అసలు సినిమాటోగ్రఫీ అయితే సూపర్ ఉంది. అండ్ ఆల్సో యూనో ఫ్యూ ఆఫ్ ది షార్ట్స్ ఆర్ వెరీ హైలైటింగ్. ప్రతి 10 minutesకి ఎలా ఉంటుంది అంటే నీకు హైప్ వస్తూ ఉంటుంది. ప్రతి 10 minutesకి వావ్ షాట్, దిస్ ఏ గుడ్ షాట్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఫైట్ అప్పుడు కానీ కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి. యా, ఫ్యాన్ బాయ్ సినిమా లాగా ఉంది. ఎక్కడ నాకు నో సినిమాలో యాక్చువల్గా ఈ లాజిక్ సరిగ్గా లేదు, ఆ లాజిక్ సరిగ్గా లేదు అంటాం కదా. ఈ మూవీలో అలా ఏం లేదు, అంతా లాజిక్ పరంగాను ఎమోషనల్ పరంగాను అన్నీ పర్ఫెక్ట్గా ఉంది మూవీ. రేటింగ్ 9/10 ఇస్తాను. ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీలో ఉన్న సీన్స్ మాత్రం, ఫైట్స్ మాత్రం వేరే లెవెల్, గూస్ బంప్స్ సీన్స్. తమన్ గారు మ్యూజిక్ కొట్టారు, అబ్బా ఏంటి ఆ మ్యూజిక్, థియేటర్ మొత్తం అల్చలు. అసలు చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లో మన పవన్ కళ్యాణ్ గారు కొంత లేటుగా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు. లేటెస్ట్ ఎంట్రీ, పబ్లిక్ సందడి, దసరా ముందే మొత్తం అల్చల్ చేశారు. ఊచకోత చెప్పాలి. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లోనే 300 crores ఆల్రెడీ వచ్చేసినాయి. మూవీకి పెట్టిన బడ్జెట్ 250 crores. ఫస్ట్ ప్రీమియర్ షోకే ఆల్రెడీ రావచ్చు నా గెస్సింగ్ ప్రకారం. అయితే ఇందులో ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోవడం కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది, కానీ ఒక సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. హీరో గారు ఎంట్రీ కాకుండా మన ఫైర్లో మంటల్లో నడుచుకుంటూ వస్తున్న సీన్ మాత్రం గూస్ బంప్స్. ఇంకొకటి మొత్తం గాలిలో ఎగిరి నరకేస్తే తల ఎగిరి అవతల పడుతుంది చూసినావా. ఓజీ అంటేనే ఏ విలన్స్కైనా ఊచకోత, పబ్లిక్ భయపడేది. ఓజీ అనగానే ఒక్కొక్క విలన్ ఎట్లా చెమటలు పట్టిపోతున్నాయి ఆ సినిమాలో. ఒకప్పుడు ఓల్డ్ మూవీస్లో ఉన్న యాక్టర్స్ అందరు ఉన్నారు. ఛత్రపతి సినిమాలో ఉన్న విలన్స్, గబ్బర్ సింగ్ సినిమాలో ఉన్న విలన్స్, సుడప్ప సిద్ధప్ప ఉన్నారు, అతను కూడా ఉన్నారు. ప్రతి ఒక్క విలన్స్ ఉన్నారు. ఇమ్రాన్ హాష్మి గారు విలన్గా చేయడం చాలా అంటే చాలా బాగుంది. అతను 6 pack కూడా చూపించారు ఈ మూవీలో. చెప్తున్నాను కదా, ఈ మూవీ మాత్రం 100 to 200% ఇటు బాక్స్ ఆఫీస్ ఊచకోత 100% చెప్తున్నా. 5 starకి 5 star రేటింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లేట్గా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మిరాకిల్. తమన్ మ్యూజిక్ చెప్పాలా, వామ్మో, అతని మ్యూజిక్ ఇంకా అయిపోయి తిరుగులేదు. ఇంకా మన పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ చేస్తున్నాం. దానయ్య గారికి అయితే డబ్బులు. డైరెక్షన్ అయితే మస్తు ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు అయితే చూపించిన విధానం చాలా బాగుంది. అతను ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. మొత్తం బాడీ, పర్సనాలిటీ అలా ఏంటి అంతా. మా పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మా కోసం ఇంత రిస్క్ చేసి అలా తగ్గి మా ఆడియన్స్ కోసం ఇలా మూవీస్ తీస్తూ అక్కడ పదవిలో పబ్లిక్ కోసం సేవ చేసుకుంటూ మా కోసం మూవీస్ తీసుకుంటూ చాలా గ్రేట్ సార్. మీరు ఇలానే మా కోసం కూడా మూవీస్ తీస్తూ ఉండాలి, మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం మేమందరం. నేనైతే 5 star రేటింగ్ ఇస్తాను. జై పవన్ కళ్యాణ్, ఓజస్ గంభీరా.